అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై కీలక ప్రకటన చేశారు. ఇరాన్ విజ్ఞప్తిని మన్నించి విద్యుత్ కేంద్రాలపై దాడులకు 10 రోజుల పాటు విరామం ఇస్తున్నట్లు వెల్లడించారు డొనాల్డ్ ట్రంప్. ఈ గడువు ఏప్రిల్ 6 సోమవారం రాత్రి 8 గంటల వరకు అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. ఇదే సమయంలో ఇరాన్తో జరుగుతున్న చర్చలు చాలా సాఫీగా, సానుకూలంగా సాగుతున్నాయని వివరించారు ట్రంప్. అయితే కొన్ని ఫేక్ న్యూస్ సంస్థలు దీనిపై విరుద్ధంగా తప్పుడు వార్తలను ప్రసారం చేస్తున్నాయని మండిపడ్డారు. ఇంతకాలం దూకుడుగా వ్యవహరించిన ట్రంప్ ఒక్కసారిగా ఇరాన్ అభ్యర్థనను అంగీకరించడం వెనుక అసలు కారణమేమిటన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఈ 10 రోజుల విరామం చర్చల ప్రక్రియలో నిజంగానే కీలక మలుపు అవుతుందా? ఈ గడువులోగా యుద్ధానికి స్వస్తి పలికి శాంతి ఒప్పందం కుదురుతుందా అనేది సర్వత్రా మెదులుతున్న ప్రశ్న. ఈ పరిణామంపై ప్రపంచ దేశాలు అన్నీ ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నాయి. పశ్చిమాసియా భవిష్యత్తును, ప్రపంచ శాంతిని నిర్దేశించబోతున్నాయా? రాబోయే 10 రోజులు వేచి చూడాల్సిందే. ఇదే అంశానికి సంబంధించి మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ మరిన్ని వివరాలు అందిస్తారు. కళ, రవి, దాదాపు ఇరాన్ కి సంబంధించినటువంటిది ఇటు ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికాకు సంబంధించినటువంటి ఏదైతే యుద్ధానికి ఇప్పటికీ కూడా దాదాపు 26 రోజులు పూర్తయింది. ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ చాలా కీలకమైనటువంటి ప్రకటన చేశారు. మరొక 10 రోజుల పాటు ఏదైతే గత 5 రోజుల క్రితంగా ఏదైతే విరామం ప్రకటించిన తర్వాత చాలా కీలకంగా కేబినెట్ సమావేశాన్ని నిర్వహించాడు. అందులో చాలా కీలకమైనటువంటి ప్రకటన చేశారు. 10 రోజుల పాటు మరొకసారి విరామం ప్రకటిస్తూ దీనికి ఇరాన్ కి నేను ఒక బహుమతి ఇస్తున్నాను అంటూ కూడా చాలా కీలకంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది. దాదాపు నిన్న 5 రోజుల పాటు జరిపినటువంటి విరామం తర్వాత 10 రోజులకు నేను ఇచ్చేందుకు ఇరాన్ నాకు బహుమతి ఇవ్వడంతో నేను ఈ విధంగా 10 రోజుల పాటు అంటే అనుమతి ఇస్తున్నాను. ముఖ్యంగా నిన్న 10 నౌకలకు ఏదైతే హార్మోజ్ జలసంధి గుండా వెళ్లేందుకు ఇరాన్ అంటే పర్మిషన్ అంటే అనుమతి ఇచ్చింది. ఎలాంటిది కూడా ఇబ్బంది కలిగించలేదు. అందుకే నేను ఇరాన్ కి నేను బహుమతిగా ఇస్తున్నానంటూ కూడా చాలా కీలకమైనటువంటి ప్రకటన చేయడం జరిగింది. దీనితో ఏదైతే ఇరాన్ పై మరింత దాడులు చేస్తారు 5 రోజుల తర్వాత దాదాపు శుక్రవారం ఈ రోజుతో ఒకవైపు ముగుస్తున్నటువంటి సమయము. ఇందులో భాగంగానే మరొకటి అంటే ఈ రోజుతో ముగిసిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ ప్రకటన ఏ విధంగా ఉంటుందన్నటువంటిది అందరూ కూడా ఒక భయంతో అనుకోవచ్చు. ప్రపంచ దేశంలో చిన్న దేశాలన్నీ కూడా ఒకవైపు ఆలోచిస్తున్నటువంటి సమయంలో మరొక కీలక ప్రకటన ఇటు ఇరాన్ ను ఏదైతే ఇటు అణు కర్మాగారానికి సంబంధించినటువంటి వాటిపై దాడి చేయము, మరి ఒక 10 రోజులు విరామం అన్నది ఈ రోజు చాలా కీలకమైనటువంటి ప్రకటన. దీనితో మరింత కూడా దౌత్యపరమైనటువంటి ఈ దేశాల మధ్య అంటే ఇరాన్, ఇజ్రాయెల్ కి మధ్య కూడా దౌత్యపరమైనటువంటి ఏదైతే సమావేశాలు జరుగుతున్నాయి ఈ సమావేశాలు సానుకూలంగా జరుగుతున్నాయి అంటూ ఒకవైపు కీలక ప్రకటన చేసినటువంటిది. మరొక వైపు ఇరాన్ కి సంబంధించినటువంటిది అలాంటి ఏ విధమైనటువంటి సమావేశాలు జరగట్లేదు ఇరు దేశాల మధ్య అన్నటువంటిది ఒకవైపు. కానీ దాదాపు 12 గంటల క్రితంగా ఇరాన్ అటు అమెరికా ఏదైతే రాయబారాన్ని నడుపుతుందో ఖచ్చితంగా దానిని కొన్ని షరతులతోటి 5 షరతులతోటి ముఖ్యంగా హార్మోజ్ జలసంధి గుండా అనుమతులను అటు అమెరికా ఒప్పుకుంటేనే మేము ఈ సంధి ఏదైతే సమావేశానికి అనుకూలంగా ఉంటామంటూ కూడా ఏదైతే ఇరాన్ ఒకవైపు ప్రకటన చేసింది. ఈ నేపథ్యంలోనే ఒకవైపు నిన్న 10 నౌకలను అనుమతించడము, దీనితో ఒకవైపు డొనాల్డ్ ట్రంప్ కీలక ప్రకటన చేయడం అన్నది ఈ రోజు ఒక బిగ్ బ్రేకింగ్ అని చెప్పవచ్చు. దాదాపు ఇది మనకు సోమవారం ఏప్రిల్ 6వ తేదీ రాత్రి 8 గంటల వరకు కూడా ఈ అనుమతి ఉండబోతుంది. 10 రోజుల పాటు విరామంతో ఒకవైపు ఇరాన్, ఇజ్రాయెల్ కి సంబంధించినటువంటిది అమెరికా రానున్నటువంటి రోజుల్లో ఏ విధంగా ఇటు చర్చలు ఫలప్రదం అవుతుందా లేకపోతే మరింత కూడా దాడులకు కూడా పునాది అంటే ప్రారంభం కావడానికి కూడా ఇది ఒక శాంతి పరంగా ఉండి ఒక్కసారిగా కూడా అటు ఇరాన్ పై దండయాత్ర కూడా సమాయత్తం అవుతుందా అన్నది కూడా మరొక వైపు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటిది. కానీ ప్రస్తుతం మాత్రము ఇప్పుడు ఉండేటటువంటి పరిస్థితి మాత్రం 10 రోజుల పాటు ఒక్కసారిగా డొనాల్డ్ ట్రంప్ ప్రకటనతోటి ఒకవైపు దీనిపై రానున్నటువంటి స్టాక్ మార్కెట్స్ అనుకోవచ్చు, దాదాపు చమురుకు సంబంధించింది అనుకోవచ్చు, ఇరు దేశాల మధ్య కూడా అటు ఇరాన్ అనుమతించడంతో ఒక్కసారిగా లాభపేక్షంగా మార్కెట్ ఉండొచ్చు అన్నటువంటిది. ఏదైతే అంటే వాణిజ్యపరమైనటువంటి సంబంధాలకు అనుకోవచ్చు, దేశ పరిస్థితి కుబేలవుతున్నటువంటి ఆర్థిక పరిస్థితి కుబేలవుతున్నటువంటి పరిస్థితి ఒకవైపు. కానీ డొనాల్డ్ ట్రంప్ ప్రకటన మాత్రం ఒక్కసారిగా రానున్నటువంటి 10 రోజుల పాటు తర్వాత ఏంటి అన్నది మాత్రం ఒక ప్రశ్నార్థకంగా ఉండబోతుంది. రైట్, థ్యాంక్ యూ కళ.